ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. నూజివీడు, సమ్మి, అరిగిపల్లిలో సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి కడప జిల్లాలో జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఏలూరు జిల్లా అరిగిపల్లి మండలం వడ్లమాను గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ చంద్రబాబుకు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం బీసీ వర్గాల ప్రజలతో వారి పని ప్రదేశంలోనే కలిసి మాట్లాడతారు. అనంతరం 11:30 స్థానిక ప్రజావేదిక వద్ద ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత తిరిగి 2:30 హెలికాప్టర్లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. గంట విరామం తర్వాత మధ్యాహ్నం 3:30 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 5 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ వసతి గృహానికి చంద్రబాబు చేరుకుంటారు. తర్వాత 6 గంటలకు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయానికి చేరుకొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 6:45 నుంచి 8:30 వరకు జరగనున్న ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. 8:40 అక్కడి టీటీడీ గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయబోతున్నారు. మర్నాడు అంటే 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు చంద్రబాబు కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10:30 గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.